ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠినంగా స్పందించింది. నిబంధనల ప్రకారం అయితే భారత్ పాక్ మ్యాచ్లు ప్రసార హక్కుల ఒప్పందంలో కీలకమైనవి కాబట్టి పీసీబీ తీరుపై బ్రాడ్కాస్టర్ జియోస్టార్ న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందని ఐసీసీ హెచ్చరించింది. ఈ వివాదం కారణంగా పీసీబీకి ఐసీసీ నుంచి అందాల్సిన సుమారు 315 కోట్ల వార్షిక ఆదాయ వాటాను నిలిపివేసి దానిని ప్రసారదారుకు నష్టపరిహారంగా చెల్లించే యోచనలో మండలి ఉన్నట్లు సమాచారం. అయితే తన బహిష్కరణ నిర్ణయాన్ని పీసీబీ ఇప్పటికీ లిఖితపూర్వకంగా వెల్లడించకపోవటం ఇక్కడ గమనార్హం. 4 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా పీసీబీ వెనక్కి తగ్గకపోతే భారీ ఆర్థిక నష్టాలతో పాటు న్యాయపరమైన చిక్కులు తప్పవని బోర్డు అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో కూడా పాకిస్తాన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని భారత్తో ఆడేందుకు మొగ్గు చూపవచ్చని విశ్లేషకులైతే భావిస్తున్నారు.